ఇంట్లో వండే ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఏది బెస్ట్ అనేది ఇవాళ తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసగ్న, హోమియోపతిక్ ఫిజిషియన్. ఫస్ట్ ఆయిల్ అంటేనే ఫ్యాట్ కదా! ఈ ఫ్యాట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్, అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్ అనేది చాలా ప్రమాదకరం. సో, బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద లెక్కనమాట. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎందుకు ఇంత ప్రమాదం అంటే, వాటికి అథెరోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఆర్టరీస్‌ని ఫ్యాట్ సెల్స్‌తో బ్లాక్ చేసేసే ప్రాపర్టీస్ అన్నమాట. దానివల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి మీకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. హార్ట్ అటాక్ లాంటివి. దీంట్లో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ న్యాచురల్‌గా ఆయిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం వల్ల బాడీలో ఎక్కడ పడితే అక్కడ ఇన్‌ఫ్లమేషన్‌ని కాజ్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎల్‌డీఎల్, వీఎల్‌డీఎల్ అంటే వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ ఈ రెండిటిని పెంచే రిస్క్ కూడా ఇదే చేస్తుంది సాచురేటెడ్ ఫ్యాట్స్. సరే, వీటికి మరి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎందులో ఉంటాయి అంటే అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలానే పామ్ ఆయిల్‌లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఏవి వాడకూడదు, చాలా ప్రమాదకరం. సరే, మరి మంచి వాటికొస్తే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి చాలా మంచిది, వాడుకోవచ్చు. ఎందుకు అంటే వీటికి యాంటీ అథెరోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగా ఆర్టరీస్‌ని బ్లాక్ చేయకుండా ఉంటాయన్నమాట. దానివల్ల కార్డియోవాస్కులర్ డిసీజెస్ రిస్క్ అనేది మనకి ఉండదు. హార్ట్ అటాక్ లాంటివి రావు. అదేవిధంగా వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎప్పటికప్పుడు సెల్ రిపేర్ అనేది జరుగుతుంది. డ్యామేజ్ కాకుండా ఉంటుంది సెల్. ఇన్‌ఫ్లమేషన్ కాకుండా ఉంటుంది. అలానే ఇందులో ఎల్‌డీఎల్, వీఎల్‌డీఎల్ ఇలాంటి ప్రమాదకరమైన లైపోప్రోటీన్స్‌ని తగ్గించడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. సో, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే నంబర్ 1 కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, నంబర్ 2 వర్జిన్ ఆలివ్ ఆయిల్, నంబర్ 3 కెనోలా ఆయిల్, నంబర్ 4 రైస్ బ్రాన్ ఆయిల్. ఇవన్నీ చాలా మంచివే. వీటిలో ఏదైనా సరే మీరు కుకింగ్‌కి వాడుకోవచ్చు. అసలు ఇవెందుకు మంచిది అంటే, ఏ ఆయిల్ అయినా సరే రిఫైన్ చేసే కొద్దీ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ పాలిఫినాల్స్ తగ్గిపోతాయి. ఆయిల్‌లో ఉండాల్సిందే అవి తగ్గిపోతాయి. అవి తగ్గిన తర్వాత అవి యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేకపోక ఇంకా ప్రమాదం అనేది జరుగుతుంది. సో, థింక్ వైస్ అండ్ చూస్ ద బెస్ట్. థాంక్ యూ.